అయ్యప్ప దర్శనానికి వెళ్ళే అయ్యప్ప భక్తులకు డాక్టర్లు కొన్ని సూచనలు చేస్తున్నారనమాట. దర్శనానికి వెళ్ళే ముందు పంబా నదిలో అందరూ స్నానం చేసి వెళ్తారు కదా! సో, ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి ఈసారి పంబా నదిలో ఒక బ్రెయిన్ హీటింగ్ అమీబా అనేది వచ్చిందంట. దాంట్లో నిలువ ఉంటుంది. సో, మనం పంబా నదిలో మునిగి స్నానం చేసి దర్శనానికి వెళ్ళే ముందు నోస్ బ్లాక్ చేసుకొని అందులో మునిగి అసలు అది తీసుకోకుండా నోస్ బ్లాక్ చేసుకొని మునిగి అలా బయటికి రండి అని చెప్తున్నారు. అండ్ బయటికి వచ్చిన తర్వాత కూడా మీకు ఒకవేళ ఏదైనా సమస్యలు వచ్చినా, అంటే ఫీవర్ వచ్చినా, జలుబు చేసినా, దగ్గు అలాంటివి ఏదైనా వచ్చినా కూడా అసలు దానికి భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ని ఇక్కడికి వచ్చాక డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. సో ఇది ఏంటంటే దీన్ని ఏమంటారు, నౌగ్లేరియా అండ్ ఫలోరీ అనే వ్యాధి అంట ఇది. ఈ అమీబా పేరు ఇది. ఈ వ్యాధి రావడం వల్ల కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మిగతా అంతా ఓకే. అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే మీరు వచ్చిన తర్వాత డాక్టర్ని సంప్రదిస్తే అది కూడా నయమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అయ్యప్ప భక్తులు కొంచెం ఈ విషయంలో అలర్ట్గా ఉండండి. పంబా నదిలో స్నానం చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. డాక్టర్లు ఇచ్చిన ఈ సలహాలు, సూచనలు పాటించండి.